ముందుగా అరవింద్ బాబు గారికి చాలా ధన్యవాదాలు వచ్చినందుకు. అరవింద్ బాబు గారి గెలుపు మన నర్సరావుపేట నియోజకవర్గానికి ఎంతో అవసరం. అది ఎందుకని నేను ఒక రెండు చెప్తాను. ఈ నర్సరావుపేట నాకు కొత్తది కాదు, మా అత్తారూరిగా నర్సరావుపేట. నేను పుట్టింది ఎక్కడైనా కానీ నేను చేసుకున్న పిల్లలు నర్సరావుపేట పిల్లలు. అందుకని ఈ నర్సరావుపేట నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నేను హ్యూస్టన్లో ఉంటాను. ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ మన పార్టీ ఆఫీస్లో నేను ఇన్ఛార్జిని. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చాలా అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాటి గురించి చెప్పాలంటే నా నోటి నుంచి మాటలు రావు, బూతులే వస్తాయి. కాబట్టి ఆ విషయం నేను చెప్పదలుచుకోలేదు. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఎట్లా ముందుకెళ్తామంటే, మన పిల్లలు చదివించుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇక్కడ వర్కర్స్ ఇందాక మేము మన సెంటర్లో ఆగి చూస్తూ ఉంటే వర్కర్లు అందరూ కూడా ఎక్కడ పడుతున్నారు సార్, అసలు ఏమి తినడానికి కూడా లేదు. పొద్దున్న నుంచి మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఏదైనా ఒక 100-200 ఉంటే ఉండనే పరిస్థితి కనపడతాం. వీళ్ళందరూ కూడా కష్టజీవులు, వాళ్ళు పని తెచ్చుకున్నాడు, ఏదో ఒక పని నేర్చుకుని వచ్చినట్టు. వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవస్థలు లేకుండా పోయినాయి. పైగా అన్నిటికంటే కూడా ఎక్కువ నష్టపోయింది మన రాష్ట్రంలో ఎవరంటే మైనారిటీస్. ఎందుకంటే వాళ్ళంతా స్కిల్డ్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, వడ్రంగి పని, లేకపోతే రాడ్ బెండింగ్. అది అక్కడ కనుక మన అమరావతి కంప్లీట్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు అక్కడ లక్షల మంది అవసరం అయ్యి ఉండేది అక్కడ బిల్డింగ్లు కట్టడానికి. మేము కూడా ఏపీ ఎన్ఆర్టీ తరఫున ఎన్ఆర్టీ ఐకాన్ అనే ఒక 100 స్టోరీ 100 అంతస్తుల బిల్డింగ్ కట్టి దాంట్లో 250 కంపెనీలు తెచ్చి దాని ద్వారా 20,000 ఉద్యోగాలు కల్పిస్తానికని చెప్పి మా సొంత పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెడితే ఈ దుర్మార్గుడు ఆ బిల్డింగ్ మొత్తం నాశనం చేశాడు. ఆ ఎన్ఆర్టీ ఐకాన్ అనే బిల్డింగ్ అక్కడ ఎవరికి ఉద్యోగం రాకూడదు, ఈ కోస్తాంధ్ర ప్రజలను మొత్తాన్ని నాశనం చేయాలనే ఒక దుర్మార్గంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నాశనం చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మన మంచి కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. ఇప్పుడు ప్రభుత్వం మనల్ని నాశనం చేయడం కోసం వచ్చిన ప్రభుత్వం. దీన్ని తెంచాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మేము ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు అవతార్ మెహర్ బాబా గారు అన్నారు, ఏంటి నేను మీకు ఉపదేశం ఇవ్వడానికి రాలేదు, మిమ్మల్ని మేలు కలుపడానికి వచ్చాను అని. మా బాధ్యత అది. ఎందుకంటే మేము మీకు చెప్పేది ఈ విషయాలన్నీ కూడా మిమ్మల్ని మేలు కలుపడానికే, కానీ మీకేదో మేము కొత్తగా విషయాలు చెప్తాం కదా, మీకు అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి తప్పకుండా మీరు ఇది గుర్తుపెట్టుకుని మన అరవింద్ బాబు గారిని, కృష్ణదేవరావు గారిని ఎంపీ కింద గెలిపించుకుని మీరందరూ మీ రాష్ట్రాన్ని మీరే కాపాడుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అరవింద్ బాబు గారిని నేను ధన్యవాదాలు.